వెళ్ళాలా. రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు మాజీ మంత్రి హరీష్ రావు. గజ్వేల్ ప్రజ్ఞాపురం మున్సిపల్ పాలకవర్గం అభినందన సభలో పాల్గొన్న హరీష్ రావు సీఎం రేవంత్ పై విమర్శలు చేశారు. మహబూబ్ నగర్ పెండింగ్ ప్రాజెక్టులు బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదని, సీఎం రేవంత్ అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. దేవుడిపై నమ్మకం ఉంటే కురుమూర్తి ఆలయానికి రేవంత్ రావాలని, తడి బట్టలతో ఇద్దరం గుడిలోకి వెళ్తామంటూ హరీష్ రావు సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి గారిని దేవుడు కురుమూర్తి దేవుడు చాలా పవర్ఫుల్. పాలమూరు జిల్లాలో కురుమూర్తి దేవుడు అంటే అందరికీ నమ్మకం. నీ కొడంగల్ పక్కనే ఉంటది. పోరా మా కురుమూర్తి దేవుడి దగ్గరికి. నువ్వురా తడిబట్టలతో, నేను కూడా తడిబట్టలతో వస్తా. తడిబట్టలతో ఇద్దరు కురుమూర్తి గుడికి. ఎవరు నిర్లక్ష్యం చేసి 2 దశాబ్దాల పాటు నువ్వు ఉన్న తెలుగుదేశం పార్టీ, నువ్వు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కదా పాలమూరు ప్రాజెక్టులకు మోసం చేసింది. 20 ఏళ్ళు, 10 ఏళ్ళు తెలుగుదేశం, 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ, 20 ఏళ్ళు కల్వకుర్తి, నెట్టపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పెండింగ్ లో పెట్టి 20 ఏళ్లలో మీరు 26 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఇంకా వారి ఆదేశంతో నీళ్ల మంత్రిగా మహబూబ్ నగర్ జిల్లాలో రాత్రి పూట ప్రాజెక్టుల దగ్గరే పడుకొని రాత్రి పనిచేయించి 4,000 కోట్లు ఖర్చు పెట్టి 6,50,000 ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్లు బాధించింది బీఆర్ఎస్. ఇది తప్ప ఒప్ప పోదాప కురుమూర్తి గుళ్ళకి. ఆ దేవుడి ముందు తైపట్టంతో ప్రమాణం చేద్దాం. 6,500,000 ఎకరాలకు